అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సిద్ధమైంది. గత ఏడాది విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గరుడోత్సవం రోజు ఏకంగా అదనంగా భక్తులు స్వామివారి దర్శనం చేసే విధంగా వ్యూహం పన్నారు. అందులో సక్సెస్ అయ్యారు టీటీడీ అధికారులు. తాజాగా ఈసారి మరింత విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 దాకా జరుగుతాయి. 23వ తారీఖు అంకురార్పణ ఉంటుంది. ఈ 10 రోజులు అంటే దాంట్లో 9 రోజులు వాహనాలు ఉంటాయి, దాంట్లో 16 వాహనాలు ఉంటాయి. స్వామివారు వాహనాల్లో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకి కనువిందు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. స్వామివారి యొక్క ప్రొసెషన్ నుంచి టెంపుల్లో నుంచి మా వాహన మండపం నుంచి ఊరేగింపుగా వెళ్ళే టైంలో రిలీజియస్గా ఏమేమి చేయాలి అవన్నీ కూడా ఇప్పటికే అందరికీ చేయటం జరిగింది. ఎవరేం చేయాలి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి రోల్ ఏం చేయాలో ఇప్పటికే చేసి అందరితో కూడా అన్ని వర్గాల వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్వామివారి ఊరేగింపు టైంలో మాడవీధుల్లో దాదాపు 2 లక్షల మంది కూర్చొని ఉంటారు. ఈ 2 లక్షల మంది కూడా చాలా డిసిప్లైన్గా క్రమశిక్షణతో కూర్చొని, అయితే వీళ్ళు ఒకరోజు ముందు వచ్చి కూర్చుంటారు చాలా మంది గరుడోత్సవానికి. వాళ్ళందరికీ కూడా ఏమేమి సదుపాయాలు కల్పించాలి, ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే సేవలు కల్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే దాని మీద లాస్ట్ ఇయర్ ఒక చేసి సక్సెస్ అయ్యడం జరిగింది. అదే దాన్ని ఇంకొద్దిగా పగడ్బందీగా మంచిగా సేవలు ఏర్పాటు చేసే విధంగా ఈసారి మరింత చర్యలు తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి సపరేట్ మెనూ క్రియేట్ చేయడం జరిగింది. మెనూ సంబంధించి డిస్ట్రిబ్యూషన్, మన అన్నప్రసాదాల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, ఏ టైంగా చేయాలి, ఎన్ని రకాల ప్రసాదాలు ఇవ్వాలి, ఇవన్నీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేయడం జరిగింది. గత బ్రహ్మోత్సవంలో గరుడోత్సవం రోజు ఏకంగా ఎంతమంది అదనంగా అంటే మాడవీధుల్లో లేని వారు బయట నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు? ఎంతమంది చేసుకున్నారు సార్? ఈసారి దాని సంఖ్య పెరిగే అవకాశం? దాదాపు లాస్ట్ ఇయర్ మాడవీధులు అన్ని నిండి 2 లక్షల మంది. తర్వాత ఈస్ట్ మాడవీధి మీరు చూస్తున్నారు, దీంట్లో మళ్ళీ ఇంకొకసారి రీఫిల్ చేసి చేయడం జరిగింది. అలానే మనకి టెంపరీ క్యూ లైన్స్ అవుట్ సైడ్లో ఉంచి 4 కార్నర్లో ఉంచి కూడా చాలామంది 20-25 వేల మంది దాకా ఆల్మోస్ట్ వాళ్ళ వల్ల దర్శనం చేసుకోవడం జరిగింది. అలానే మనకి ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయి తిరుమల కొండపైన చాలామంది ఉంటారు. దాదాపు లాస్ట్ టైం కూడా 9-10 స్క్రీన్లు పెట్టడం జరిగింది. ఈసారి అడిషనల్గా 13 స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. అలానే మనకి మూలమూర్తికి దర్శనం చేసుకోవడానికి దాదాపు 1 లక్ష మంది దాకా వస్తారు. ఆ రోజు సండే కూడా వస్తుంది. సో వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని ఒకవైపు స్వామివారు ఊరేగిస్తూ ఉంటారు, మరొక వైపు స్వామివారి మూలమూర్తిని దర్శించుకోవడానికి కూడా వచ్చే యొక్క భక్తులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఏ రకమైన ఇబ్బంది లేని విధంగా 2 రకాలైన ప్లాన్లు కూడా తయారు చేసి ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని మిగతా అవుట్ సైడ్ డిపార్ట్మెంట్లు కానీ లేదా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అందరూ కూడా ఒక కన్సెన్సస్ ఒక ప్లానింగ్కి అప్రూవ్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం ఇంతమంది వస్తారని ఉన్నది, బట్ ఒక ఫిగర్ మాత్రం మనకి ఉంది అడ్మినిస్ట్రేటివ్గా. దాని ప్రకారం మనం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, క్రౌడ్ని ఏ రకంగా ప్రెజర్ పాయింట్స్ లేకుండా డైవర్ట్ చేయటం కానీ, అలానే వేరియస్ ప్లేసెస్లో వాళ్ళు హోల్డింగ్ ఎలా చేయొచ్చో ఇదన్నీ కూడా మనకి పూర్తి స్థాయిగా అవగాహన ఉంది, ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇస్రోను ఎల్ఎన్టీ పాత్ర ఇస్రో గురించి చెప్పారు పాలక మండలి సమావేశం. మనకి బేసికల్గా ఎల్ఎన్టీని మాత్రం మనం పూర్తి స్థాయిలో టెక్నాలజికల్ పార్ట్నర్గా వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా
ఇండియాలో పెద్ద పెద్ద ఫెస్టివల్ చేసిన దాంట్లో టెక్నాలజీని ఎంప్లాయ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి క్రౌడ్ని ఎప్పటికప్పుడు అసెస్ చేసి వాళ్ళు మనకి అనలిటిక్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానితో పాటు వాళ్ళకి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో మంచి అవగాహన, చాలా సిటీస్లో వాళ్ళు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. సో మనకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడే మన కమాండ్ కంట్రోల్ కూడా కొంతవరకు మనం ఇంటిగ్రేట్ చేసి సింగిల్ ప్లాట్ఫామ్ తేవటం వలన మనం అడిషనల్గా డేటా అనలిటిక్స్ని యాడ్ చేసుకొని ఎప్పటికప్పుడే మనకు ఉన్న క్రౌడ్ని అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఫీల్డ్ లెవెల్లో డెసిషన్ తీసుకోవడానికి ఎలాంటి ఖచ్చితంగా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఈ ఫీల్డ్లో వాళ్ళ అనుభవం ఉండే వాళ్ళ టీం ఆల్రెడీ వచ్చున్నది. వాళ్ళకి కానీ మనకు కానీ చాలాసార్లు మీటింగ్ చేయడం జరిగింది. మన ఎలాంటి చైర్మన్ గారు వచ్చినప్పుడు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడంతో ఖచ్చితంగా తను కూడా మంచి టీంని డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ అనేది ఖచ్చితంగా క్రౌడ్ మేనేజ్మెంట్లో మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అన్నప్రసాదాలు ఏమైనా మెనూ సపరేట్ గా బ్రహ్మోత్సవం సందర్భంగా మెనూ ఏమైనా మారుస్తారా? అదేవిధంగా లడ్డూలు అదనంగా ఖచ్చితంగా మనకి లడ్డు, తిరుమల అంటేనే లడ్డు ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు గుర్తింపు. అందువల్ల ఆ రోజు వచ్చే భక్తులకి ఏ రకమైన షార్టేజ్ రాకుండా దాదాపు 8 లక్షల లడ్లు మనం బఫర్గా ఉంచుకోవటం. సో ఎక్కడ కూడా 56 కౌంటర్స్ ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని కౌంటర్స్లో కూడా జనాలు పంపించి, అలానే మనకి కొన్ని మిషన్స్ ఉన్నాయి. మన కౌంటర్ కూడా పోకుండా టికెట్ తీసుకొని మనకి అప్పటికప్పుడే మనం కొన్ని మన కౌంటర్లో పోయి లడ్డు తీసుకునే అవకాశం కూడా క్యూఎస్కోలు కొన్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా అక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాలంటరీగా టికెట్ జనరేట్ తీసుకొని పోయే లడ్డు తీసుకునే ఏర్పాట్లు కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడే మనకున్న మన సర్వేలెన్స్ కెమెరాల ద్వారా మానిటర్ చేసుకుంటూ కొన్ని కౌంటర్స్ బిజీ కాకుండా కొన్ని పైన కౌంటర్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటాయి, వాటిని కూడా జనాలు షిఫ్ట్ చేస్తూ మనకున్న శ్రీవారి సేవకులను వాడుకొని ఖచ్చితంగా అన్ని కౌంటర్స్లో కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్లో తెచ్చుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా, వెయిటింగ్ టైం లేకుండా ఎప్పటికప్పుడే లడ్డు ప్రసాదాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసే దాని మీద పూర్తిగా డిస్కస్ చేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వటం. సరే, ఈ అన్న ప్రసాదాలు వెంగమాంబ సత్రమే కాకుండా బయట కూడా ఎక్కడన్నా ఎన్ని చోట్ల దాదాపు మనకి మీకు అందరికీ తెలుసు, తిరుమలలో దాదాపు 34 అడిషనల్ గా అన్న ప్రసాదాలు కౌంటర్ పెట్టడం జరిగింది. దానివల్ల మనకి ఖచ్చితంగా మనకి అన్న ప్రసాదాలు ఇవ్వటం కూడా చాలా వరకు పెరిగింది. మోర్ దాన్ 20-30% కూడా మనకు కొన్ని మంత్రుల్లో పెరగటం చూసాము. దానివల్ల మనకున్న ప్రధానమైన ఆయుధం క్వాలిటీ. మనం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. క్వాలిటీ కూడా, కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగా పెరిగింది. టేస్ట్ కూడా ఖచ్చితంగా మనకి బాగా మంచి టేస్ట్ ఉంది. సో దానివల్ల కన్సంప్షన్ కూడా మనకి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇదంతా కూడా నమ్మకం, అంటే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం, మనం ఇచ్చే క్వాలిటీ ప్రసాదాల మీద నమ్మకం వలన ఖచ్చితంగా భక్తులకు కూడా సాంప్రదాయంగా వస్తున్న దాంట్లో మనం పోయి అన్న ప్రసాదాలు ఒకసారి తినాలి అనే నమ్మకం ఉండటం వల్ల కూడా మనం ఈ సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. దాదాపు ఫీడ్బ్యాక్లో కూడా 96% మనకు అన్న ప్రసాదాల మీద, క్వాలిటీ మీద మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. సో ఎక్కడున్నా కానీ తిరుమల కొండ పైన ఎవరు కూడా ఆహారం లేదు, లేదా అన్న ప్రసాదాలు లేవు, లేకపోతే లడ్డు ప్రసాదాలు షార్టేజ్ అనే ఒక ఫీలింగ్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంత ఫిగర్స్ ఎంత ఉండాలి అనే దాన్ని పూర్తిగా మనం డిసైడ్ చేసి దాని ప్రకారం అడ్మినిస్ట్రేషన్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆఫీసర్స్ అందరూ కూడా గేరప్ చేసి వాళ్ళందరూ కూడా అదే రకంగా వర్క్ చేయడం జరిగింది. సార్, శ్రీవారి సేవకుల పాత్ర ఈ బ్రహ్మోత్సవంలో ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా శ్రీవారి సేవకులు రెగ్యులర్ కూడా మనం 2500 మంది రెగ్యులర్గా ఉంటారు. ఈసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 3500 మంది తీసుకుంటాం. 3500 మందిని కూడా మన గ్యాలరీలో వేరియస్ పర్పసెస్, వేరియస్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ కోసం ముఖ్యంగా అన్నప్రసాదాల యొక్క డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళ సేవలు తీసుకోవడం జరిగింది. అలానే భక్తులకి మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో కానీ, లేకపోతే వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అడ్రస్ చేసే విధంగా కూడా వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా ఉపయోగపడే సేవ వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి చేస్తున్నారు. ఖచ్చితంగా మనకు 17 లక్షల మంది ఇప్పటిదాకా సేవ చేయటం జరిగింది. ఇది శ్రీవారి సేవలు స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఇది ఒక పెద్ద రోబస్ట్ సిస్టమ్, చాలా ఉపయోగపడే సిస్టంగా ఈరోజు మీరు చూస్తుంటే క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ, క్యూలో ఉన్నప్పుడు సేవలు చేయటంలో కానీ,
మనకి టెంపుల్లో కానీ టెంపుల్ బయట కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ శ్రీవారి యొక్క సేవల యొక్క సేవ ఖచ్చితంగా వర్ణనాతీతం. వాళ్ళు చాలా పెద్ద అసెట్గా టీటీడీ అడ్మినిస్ట్రేషన్కి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? ముఖ్యమంత్రి గారి పర్యటన 24వ తారీఖు ఉంటుంది. అలానే ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అలానే సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా అయితే ఒక సీఎం గారు వచ్చేదానికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంటుంది. ఇక్కడ అది రెగ్యులర్గా రివ్యూ చేసి ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్ చేసి అవన్నీ కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఎలా ఉండాలి, టెంపుల్లో ఎలా ఉండాలి, ఆఫీసర్స్ ఎలా టెంపుల్లో దర్శనం ఎలా చేపించాలి, అలానే మనకి టెంపుల్ లోపల ఉండే కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో 1-2 సార్లు ట్రయల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి యొక్క విజిట్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. 24వ తారీఖు ఆ రోజు సీఎం గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సార్, గరుడోత్సవము, చక్రస్నానం ఈ రెండు చాలా కీలకం. రథోత్సవం ఈ 3 రోజుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ముఖ్యంగా రద్దీని తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనకి ప్రధానంగా ఇందాక చెప్పాను, గరుడోత్సవం గురించి మాత్రం స్పెషల్ ప్లాన్ అయితే ఆల్రెడీ చేయటం జరిగింది. అన్నిటికి సంబంధించి కూడా మనం అడిషనల్గా సోర్స్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు లక్షలాది మంది వస్తారు. పురాణాల ప్రకారం కానీ మనకి చారిత్రకంగా హిస్టారికల్గా చూసినా కానీ ఇక్కడ సాంప్రదాయంగా వచ్చే పద్ధతుల్లో కానీ చూసినా కానీ గరుడ వాహనకు అత్యంత ప్రాధాన్యత ఉంది వెంకటేశ్వర స్వామి. అందువలన వచ్చే జనాలను మనం అసెస్ చేసుకొని అందుకు అనుగుణంగా అన్ని ప్లాన్లు కూడా చేయటం జరిగింది. ఎంట్రీ ప్లాన్ నుంచి ఎగ్జిట్ ప్లాన్ దాకా జరగడం జరిగింది. అలానే వాహన ప్రొసెషన్ కూడా ఎంత టైంలో వెళ్ళాలి, వాహన ప్రొసెషన్ ఆ రోజు 6:30కే స్టార్ట్ అవుతుంది. సో వాహన ప్రొసెషన్ని ఎలా ఏ టైంలో టైం ప్రకారం ఎన్ని చేయాలి, ఆ రోజు ఓన్లీ సర్కారు హారతులు మాత్రమే ఉంటాయి. టెంపుల్కు ప్రొసెషన్ ఉండేటప్పుడు ఎలా రద్దీ లేకుండా ప్రొసెషన్ ఎలా మనం తీసుకెళ్ళచ్చు అనేది అన్ని కూడా డిస్కస్ చేసి దానికి సంబంధించిన సెక్యూరిటీ కానీ తర్వాత మాడ వీధిని క్లియర్ చేసే బాధ్యత మన విజిలెన్స్ కానీ అలానే టెంపుల్ కార్యక్రమాలు చేసే బాధ్యత టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి అందరూ కూడా పూర్తిగా క్లారిటీతో ఉన్నారు. సో ఆ క్లారిటీ ప్రకారం వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈసారి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలను ఒక డాక్యుమెంటరీ లాగా తీయాలని అనుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం ఎంతమందితో చేస్తున్నారు? ఎంతమంది టీం పనిచేస్తారు? దానిలో మనకు వాలంటరీగా చేసే వాళ్ళు ఉంటారు. సో దాని ప్రకారం అలా మన ఎస్విబిసి వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా ఎక్స్పర్ట్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఇది బేసికల్గా ఎస్విబిసి వాళ్ళు చేసే యాక్టివిటీ. సో బెటర్గా మనం ప్రతి ఇయర్ చేస్తాము, దాన్ని కొద్దిగా ఫైన్ ట్యూనింగ్గా మన వాళ్ళు చేయబోతారు. థ్యాంక్ యూ సార్. టీటీడీ ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంటున్నారు. గరుడోత్సవం, చక్రస్నానము, రథోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, మరోవైపు ఏదైతే అన్నదాన సత్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాము. దీనికి తగ్గట్టుగానే శ్రీవారి సేవకులను ఇందుకోసం వినియోగించుకుంటున్నామన్నాము. గత ఏడాది కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి. For more videos like this, subscribe Big TV channel.